Hi, good afternoon viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Sunday. We are in 124th planning. ఇంకొక ఫ్యూ డేస్ అయితే 125లోకి ఎంటర్ అవుతాం. మార్నింగ్ యోగా లెక్చర్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అవ్వాలి. దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? దిస్ ఈజ్ ద మంత్ ఆఫ్ ఎలక్షన్స్. సో May 13th నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఓటింగ్ కోసం అందరు రెడీగా అండి. ఓటింగ్ వేయడం అనేది మన యొక్క ధర్మం. యాజ్ ఏ పౌరుడిగా మీరందరూ కూడా కంపల్సరీ ఆ రోజు లీవ్ లాగా ఏదో సెలబ్రిటీ లాగా అంటే సెలబ్రేషన్స్ చేసుకోకుండా మీ అందరూ కూడా ఆ రోజు ఓటింగ్ హక్కును వినియోగించుకోవాలి. సో డెఫినెట్గా కూడా ఎలక్షన్స్లో కంపల్సరీ మీ యొక్క అద్భుతమైన ఓటు, మీ యొక్క ఓటు ద్వారా ఎంతోమంది లాభపడతారు. కాబట్టి అలాంటి అమూల్యమైన ఓటుకి మీరు కంపల్సరీ ఉపయోగించుకోండి. సో దట్ 13th నాడు మార్నింగే వెళ్ళి పొద్దున్నారు. టైం వేస్ట్ కొంతమంది చాలా ఇప్పుడు ఉన్న కండిషన్లో టైం వేస్ట్గా భావిస్తున్నారు. అలా కాకుండా వీ షుడ్ యూటిలైజ్ యువర్ టైం ఇన్ ఏ ప్రాపర్ వే. కరెక్ట్గా అది ఆ రోజు వేయటం అనేది మీ యొక్క బాధ్యతగా గుర్తించి ఆ రోజు టైం వేస్ట్ అనుకోకూడదు. మనము ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటున్నామంటే ఆ నాయకుడిలో ఉన్నటువంటి సర్దా లైఫ్ లాంగ్ అంటే అతని 5 years మనం భరించాలి కాబట్టి అతన్ని ఉంచుకోవాలి. సో ఇప్పుడు ఏది బాగుంది మీకు? బీఆర్ఎస్ బాగుందా, బీజేపీ బాగుందా, కాంగ్రెస్ బాగుందా అనేది పార్లమెంటరీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో దాన్ని కరెక్ట్గా ఇది చేస్తుంటారు. ఇది తెలంగాణలో పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్తారు. నాట్ ఓన్లీ తెలంగాణ, మీరు ఆంధ్రాలో కూడా ఓటు జగన్ గారు కానీ ఎవరనుకుంటే వాళ్ళు, ఎవరు కావాలనుకుంటే పవన్ కళ్యాణ్ కూటమి దేనికి వేస్తారనేది దట్ డిసైడ్ చేస్తారు. బట్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే కాన్సెప్ట్తో మన శేషి ఛానల్ ట్రావెల్ అవుతున్నది. కాబట్టి ఈరోజు మీరు బాగా ఆలోచించుకొని ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయడం వల్ల మనం ఎక్కువగా లాభం పొందుతాం అనేది ఆలోచించుకోండి. ఎక్కడైనా సరే ఏపీ కానీ తెలంగాణ కానీ 13th నాటి జరగబోతున్నాయి. రెండిట్లోనూ కూడా ఈ లోపలే మెమ్సెట్ ఎగ్జామ్స్ కూడా తొందరగా ఎగ్జామ్స్ పెడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఆల్ ద బెస్ట్ అందరికి కూడా ఓటర్స్కి. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఓటింగ్ నమోదు లేదో వాళ్ళు ఒకసారి కూడా క్లారిటీగా చేసుకోవాలి. ఈ పాటికి అందరూ కూడా ఓటు హక్కును, ఓటర్ కార్డు అనేది మనకు గుర్తింపు కార్డు. మనం ఈ యొక్క ప్రాంతంలో ఉన్నాం, మన ఈ దేశంలో ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నాం. మన ఒక బాధ్యత గల ఒక యువకుడిలాగా మనం డెఫినెట్గా మనకు సరి అయిన నాయకుడు కావాలి. ఆ నాయకుడి కోసం అని చెప్పేసి మనమంతూ బాధ్యతను మనం నిర్వర్తించాలి. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బై యువర్ శేష్.